ఓ 10 ఏళ్ల కుర్రాడికి కారు బొమ్మో, లారీ బొమ్మో ఆడుకోవడానికి ఇస్తే ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతాడు కదా! అదే కారు బొమ్మ, లారీ బొమ్మ ఆడు 10థ్ క్లాస్ తర్వాత ఇచ్చాడనుకోండి, పెద్దగా కిక్ ఏమి ఉండదు. కిక్కు కాదు, ఫస్ట్ అది తీసి గోడకేసి కొడతాడనమాట. ఇప్పుడు నాకు పృథ్వీ ఎలిమినేషన్ చూస్తుంటే కూడా అదే స్టైల్‌లో అనిపించింది. ఎందుకంటే పృథ్వీ ఎలిమినేషన్ గురించి నాకు తెలిసి బిగ్ బాస్ ఆడియన్స్ ఎక్కడెక్కడ ప్రపంచం మొత్తం ఉంటారో అందరూ కోరుకొని ఉంటారు. ఇంకెప్పుడు అవుతారా, ఇగవుతారేమో అని అదే పనిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు కానిది ద ఎండ్ ఆఫ్ ద డే చివరిలోకి వచ్చినప్పుడు అయ్యిండు. ఇప్పుడు అయినా లేకున్నా పెద్ద ఫరక్ అయితే పడదు. ఓకే అయితే ఎలిమినేషన్ అయితే చేసేసారనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో పృథ్వీని ఇంకా ఆయన బేసిక్గా పృథ్వీ నుంచి వచ్చే కంటెంట్ ఏంటి, బీభత్సమైన కాంట్రవర్షియల్ కంటెంట్. టాస్క్లు ఉంటే రచ్చ లేపి తాట తీసేసే కంటెంట్, అలాంటి కంటెంట్ ఇస్తాడు కాబట్టి ఆయన ఎన్నోసార్లు నామినేషన్స్కి వచ్చి డేంజర్ జోన్లో ఉంటున్నా కూడా బిగ్ బాస్ వాళ్ళు ఎలిమినేట్ చేయలేదు. ఎందుకంటే పడిపోతున్న సీజన్ని లిటరల్గా చెప్పాలంటే లేపింది పృథ్వీ అనే చెప్పాలి. ఆయన చేసే కాంట్రవర్సీల వల్ల ప్రోమోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి, ఎపిసోడ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. అట్లీస్ట్ ఆయన తిట్టుకోవడం కోసం అన్న ఎపిసోడ్లు చూసేవాళ్ళు. కాబట్టి తను ఇప్పుడు ఫన్ యాంగిల్లో చూసుకుంటే అవినాష్, రోహిణి వాళ్ళు సీజన్ని లేపితే, కాంట్రవర్షియల్ యాంగిల్లో ఖచ్చితంగా పృథ్వీ లేపాడని చెప్పాలి. సో ఆ లెవెల్లో సీజన్ లేపిన కంటెస్టెంట్ని బిగ్ బాస్ వాళ్ళు అంత ఈజీగా ఎందుకు పంపిస్తారు? ఇన్ని రోజులు ఆయన వెయిట్ చేసి లాస్ట్ సీజన్లో శోభ ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ ఎలాగైతే వెయిట్ చేశారో, ఈ సీజన్లో పృథ్వీ ఎలిమినేషన్ కోసం కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే వెయిట్ చేసి ద ఎండ్ ఆఫ్ ద డే శోభ అయినా సరే ఫినాలే వీక్కి ముందు వెళ్ళిపోయాడు. ఈయనైతే ఫినాలే వీక్కి ఇంకా 2 వీక్స్ ఉన్నా కూడా ఇప్పుడే వెళ్ళిపోయాడు అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే పృథ్వీ వెళ్ళిపోవడం నాకు తెలిసి ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో పెద్దగా కిక్ ఏం అనిపించదు కదా. ఎప్పుడో కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయి ఉంటే కొంచెం బాగుండేదేమో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కూడా చెప్పుకుందాం, అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ మనం సీరియల్లో వెళ్ళిపోతే ఫస్ట్ ప్రేరణ తను షాక్ అవ్వగానే సేవ్ అవ్వగానే షాక్ అయిపోయింది. ఏంటి నేను సేవ్ అయ్యానా, అయ్యా బాబాయ్ అన్నట్టుకైతే ఆ లెవెల్లో షాక్ ఎందుకైంది? ఎందుకంటే అదే పనిగా సాటర్డే ఎపిసోడ్లో ఆమెకు అదే పనిగా అక్షింతలు పడతా ఉన్నాయి కాబట్టి, ఈ రేంజ్లో అక్షింతలు పడుతున్నాయి అంటే ఇక నేనేముంటాను, ఇక బయటికి వెళ్ళిపోతాను. ఫ్యామిలీ వీక్లో కూడా నన్ను ఎవరో పెద్దగా టాప్ 5లో కన్సిడర్ చేసిన సందర్భాలు కూడా లేవు కదా, ఇంకేముంది టాటా బాయ్ అన్నట్టుగా అనుకుంది. బట్ ఆవిడ చూసే కొద్దీ ఓటింగ్ అయితే ప్రేరణకి ఉంది కాబట్టి ఆవిడ ఈ వారం సేవ్ అయింది. అందుకే తను బాగా షాక్ అయిన ఎక్స్ప్రెషన్స్ అయితే మనం చూసాం. అండ్ తర్వాత చూసుకుంటే సినిమా టైటిల్స్ పరంగా చూస్తే నాకు విష్ణుది, పృథ్వీది, నిన్ను కోరి యానిమల్, ప్లస్ గౌతమ్ది ఎప్పటికప్పుడు సోలో బాయ్ అని అంటుంటాడు కాబట్టి ఆయనకి ఏక్ నిరంజను, ఇంకెవరిది అవినాష్ది సుడిగాడు, అదొక్కటి వీళ్ళ మాత్రం మ్యాచ్ అయినట్టుగా అనిపించినాయి. మిగతావి ఎవరివి, నబీల్ది డబుల్ స్మార్ట్ అంట. హౌ కమ్ డబుల్ స్మార్ట్ ఏ రకంగా అయ్యాడు? తర్వాత రోహిణి, అరుంధతి ఏదో ఫన్నీగా ఉండాలని ఇచ్చారు కానీ ఐ డోంట్ థింక్ సో, తన గేమ్ కదా ఏమి పెద్దగా మ్యాచ్ అవ్వలేదు. ప్రేరణ అందాల రాక్షసి, అంటే అందంగా ఉంటూనే రాక్షస్ పిల్లలాగా చేస్తుందనా, ఆ టైప్లో కోపం వస్తే మాటల ద్వారా రచ్చ చేసి పడేస్తుందనా. అండ్ నిఖిల్ ఫ్యామిలీ స్టార్ అంట. హౌ కమ్, ఏ యాంగిల్లో, ఎందుకని అంటే అదే పనిగా మొత్తం అందరినీ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి గ్రూపిజంగా ఫామ్ చేస్తాడు కాబట్టి, సో ఆ గ్రూపిజంని ఈయన ఫ్యామిలీ అనుకొని ఫ్యామిలీ స్టార్ లాగా ఏమైనా ఇచ్చారా ట్యాగు? వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీని గురించి అయితే సోషల్ మీడియాలో టాక్ బాగానే వినిపిస్తుంది అన్నమాట. నిఖిల్కి ఫ్యామిలీ స్టార్ ఇచ్చారంటే ఫ్యామిలీ అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ కంటెంట్ ఇస్తాడు కాబట్టి మా నిఖిల్కి ఆ ఫ్యామిలీ స్టార్ ఇచ్చారు అంట. అవునా, ఓకే సరే అనుకోండి. ఇక ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో నేను మాత్రం ఎందుకు డిసప్పాయింట్ చేయాలి మిమ్మల్ని? హ్యాపీగా అనుకోండి, ఓట్లు వేసుకోండి మీ నిఖిల్కి. చూద్దాం, టైటిల్ రేస్లో ఉన్నాడు కదా ఎలాగో. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ తర్వాత చూసుకుంటే ఇక బుక్కుల పరంగా డెడికేషన్ చూస్తుంటే ఎక్స్ట్రాల్ చేయకుండా ఉండడం ఎలా? మోస్ట్లీ అయితే ఎక్స్ట్రాల్ చేయడము, సేఫ్ గేమ్ ఆడటము, నిజాయితీగా ఉండడము, యూనో ఒకరినే టార్గెట్ చేయకుండా ఉండడం, ఇవన్నీ తీసుకెళ్ళి అవినాష్ చేతుల్లోనే పెట్టారన్నమాట. నాకు అన్నిటికంటే కొంచెం రివ్యూ చెప్పుకోదగ్గ టైటిల్ ఏమి ఇచ్చారంటే, ఒకరిని టార్గెట్ చేయకుండా ఉండడం ఎలా అంటే, నిఖిల్ అవినాష్కి ఆ బుక్ ఇస్తూ పృథ్వీని మాటిమాటికి టార్గెట్ చేస్తుంటావు కదా కాబట్టి ఈ బుక్ నీకు అంట. పృథ్వీని మాటిమాటికి టార్గెట్ చేస్తుంటాడా? మరి మీ అందరు ఎవరిని చేశారు ఆ టైంలో? నిఖిల్ కానీ, యష్మి కానీ, యూనో పృథ్వీ కానీ, గౌతమ్ ఉన్న రోజులు గౌతమ్ అంటున్నా, మణికంఠ ఉన్న రోజులు మణికంఠ అంటూ ఆయన మీదే పడ్డారు. మణికంఠ వెళ్ళిపోయాక గౌతమ్ అంటూ ఈయన మీద పడ్డారు.
అదే పనిగా టార్గెట్లు చేస్తారని అదే పనిగా ఒక బ్రాండ్ పడే లెవెల్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి కూడా నామినేట్ చేసింది కూడా వీళ్ళనే. అయినా కానీ వీళ్ళు పక్కోళ్ళని టార్గెట్ చేస్తున్నాం అనడం అనేది డెఫినెట్లీ కామెడీ అనే మనం చెప్పుకోవాలన్నమాట. అండ్ తర్వాత నబీల్ రోహిణికి సపోర్ట్ కోరుకోకుండా ఉండడం నేర్చుకో అన్నట్టుగా అయితే బుక్ ఇచ్చాడనమాట. దానికేంటి కోర్స్ టాస్క్లు అన్నప్పుడు పక్కన వాళ్ళ సపోర్ట్తోనే ఆడాలి, టాస్కుల్లో ఆ సపోర్ట్తో ఆడడం నేనైతే సిగ్గానే ఏమనుకోవట్లేదు. సపోర్ట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ అన్నట్టుగా రోహిణి మంచి ఆన్సర్ అయితే ఇచ్చింది. అండ్ తర్వాత సరైన కారాలతో నామినేట్ చేయడం ఎలా అంటూ గౌతమ్ నిఖిల్కి ఇచ్చాడు. ప్రతిసారి పాయింట్స్ అనేవి చాలా అంత పస ఉండదు, ఆ పాయింట్స్లో స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పాలి అన్నట్టుగా ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇది ఎప్పుడు నడుస్తుంటుంది. కాబట్టి అదే ఇప్పుడు ఆ బుక్ ప్రజెంట్ చేసే టైంలో కూడా వచ్చిందని మనం అనుకోవాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ రేపు జరగబోయే నామినేషన్స్లో వీళ్ళిద్దరి మధ్య బీభత్సమైన రచ్చ మామూలుగా కాదు, ఆల్మోస్ట్ ఫిజికల్గా కొట్టుకోవడం ఒకటే తక్కువ అంట, ఆ రేంజ్లో రచ్చ రేగిందంట. ఇద్దరు టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్ మధ్య రచ్చ రేగిందంటే నామినేషన్స్ చూడడానికి ఎంత అందంగా ఉంటాయి రా భయ్, ఇది కదరా భయ్ అన్నట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్లో ఈ నామినేషన్ ఉండబోతుందని సోషల్ మీడియాలో టాక్. ఇలాంటి టాకులు చాలాసార్లు వినిపించినాయి, బట్ అందుకే నేను దీన్ని పెద్దగా నమ్మను. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బిల్డప్లో ఒక 50% ఉన్నా చాలు రేపటి ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఎందుకంటే ఈ ఇష్యూ అనేది ఇద్దరు టైటిల్ రేస్లో ఉన్న వాళ్ళ మధ్యలో జరిగేది. ఏ పృథ్వీ అవినాష్ మధ్య, తేజ ఇంకొకరి మధ్య కాదు కదా, టైటిల్ డేస్లో ఉన్న క్యాండిడేట్స్ మధ్య ఏ చిన్న ఆర్గ్యుమెంట్స్ అయినా జమ్మని అలా పేలుతాయి అనమాట. సో అలా హోప్ ఆ ఎపిసోడ్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఆబ్వియస్లీ రీజన్ ఏమై ఉంటుంది, నిఖిల్ ఒకవేళ గౌతమ్ని నామినేట్ చేస్తుంటే రీజన్ అంటే ఇప్పుడు సరైన కారణాలతో నామినేట్ చేయడం ఎలా అనే బుక్ నాకు ఇస్తావా, అసలు నా రీజన్స్ ఏంటో చూసావా, అది ఇది అన్నట్టుగా నిఖిల్ దీనికి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటూ నామినేట్ చేస్తుండొచ్చు. ఇదొక పాయింట్. ప్లస్ తేజ హర్ట్ అయిన విషయం ఏదైతే ఉందో, నువ్వు తేజకి ఇవ్వకుండా ప్రేరణకి ఇవ్వడం ఏంటి అన్నట్టుగా అక్కడ కూడా మళ్ళీ ఈ పాయింట్ తీసి నామినేట్ చేశాడంటే మాస్టరు నిఖిల్కి గౌతమ్ మ్యాక్సిమం ఇచ్చి పడేస్తాడు. ఎందుకంటే అది మెగా బ్లండర్ అవుతుంది. ఎవరికి ఇవ్వాలో ఏమి ఇవ్వాలో అనేది కంప్లీట్గా ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నిఖిల్ అనుకున్నట్టుగానో తేజ అనుకున్నట్టుగానో ఇంకెవరో అనుకున్నట్టుగానో గౌతమ్ ఆడలేడు కదా, ఆయనకంటూ ఒక ఇది ఉంటుంది కదా. సోలో బాయ్ అనిపించుకోవడానికి నువ్వు అన్నీ ఇలా చేస్తున్నావు అంటే, సోలో బాయ్ అనిపించుకోవడానికి ఆయన సోలో బాయ్ అనిపించుకోవడానికి సీక్రెట్గా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడంటే తప్పు అవుతుంది. కానీ సోలో బాయ్ అనిపించుకోవడానికి సోలోగానే ఉండుంటే, సోలోగా ఉన్నట్టు యాక్ట్ చేయకుండా నిజంగానే సోలోగా ఉండుంటే ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారు అది. సో అది తేజ కానీ నిఖిల్ కానీ ఈ పాయింట్ అనేది తెలుసుకోవాలి. మేబీ ఈ పాయింట్ చెప్పుంటే మటుకు నామినేషన్స్లో నిఖిల్కి అది డిజాస్టర్ అవుతుంది. హోప్ అలాంటి పాయింట్లు చెప్పుండడనే అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మరీ ఎంత సిల్లీగా ఆలోచిస్తాడా తేజ ఆలోచించినట్టుగా. తేజ కూడా యాక్చువల్లీ ఇది ఆలోచించలేదు, ఎందుకంటే తను బయటికి వెళ్ళి కూడా చెప్పింది ఏంటి, ఇన్ఫాక్ట్ స్టేజ్ మీదే చెప్పింది ఏంటి, నా గట్ ఫీలింగ్ గౌతమ్ గడు టాప్ 2లో ఉంటాడు సార్ అన్నట్టుగా చెప్పాడు. బయటికి వెళ్ళి కూడా టైటిల్ విన్నర్ గౌతమే అవుతాడు, గౌతమ్ అవ్వాలి అన్నట్టుగా కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, నేను నా అనాలిసిస్లో ముందే చెప్పా, తేజ కావాలనే గౌతమ్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో తను ఎలిమినేట్ అయ్యే సందర్భం అయితే ఉంది కాబట్టి తేజ ఈ టైంలో సర్వైవల్ స్కిల్ లాగా గౌతమ్ని గెలికితే బిగ్ బాస్ వాళ్ళు ఓకే మనకిప్పుడు తేజాని ఎలిమినేట్ చేయకుండా ఈ వారం ఉంచితే, అంటే ఈ వారం అంటే 14th వీక్ వరకు ఉంచితే తను ఈ రకమైన గౌతమ్తో సున్నం పెట్టుకునే ఆ కంటెంట్ ఇస్తాడు, ఆ కంటెంట్ మనకి టీఆర్పీ పరంగా బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో బిగ్ బాస్ వాళ్ళని అనుకుంటారేమోనని నేను స్కెచ్ చేసి ఆ ప్లాన్ వేశాడు. బట్ ఆ పప్పులు ఏం ఉడకవు అన్నట్టుగా క్లియర్గా మనోడిని బయటికి అయితే పంపించేశారు కాబట్టి ఇంకా ఆ స్కెచ్ మైండ్లో ఉండి దాపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కంప్లీట్గా ఓపెన్ అప్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చేసి గౌతమ్ నువ్వు టాప్ 2లో ఉంటావన్నాడు, బయటికి వెళ్ళి టైటిల్ విన్నరే అవుతాడు అన్నట్టుగా ఓపెన్గా చెప్పేశాడు. సో ఇట్ ఈస్ క్లియర్. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఆ పాయింట్ తీసుకెళ్ళి తేజ నిజంగానే హర్ట్ అయ్యాడేమోనని ఇక్కడ నిఖిల్ ఆ పాయింట్ మైండ్లో పెట్టుకొని నామినేట్ చేశాడంటే అడ్డంగా బుక్ అయిపోతాడు నిఖిల్. చూద్దాం అది ఏ పాయింట్ మీద గౌతమ్ని నామినేట్ చేశాడు, ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు అని. అండ్ తర్వాత చూసుకుంటే పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాక విష్ణు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పింది. యాక్చువల్లీ నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని నేను అసలు అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ శ్రీముఖి రాకముందు అయితే పృథ్వీ ఇలా ఎలిమినేట్ అవుతుంటే నాకు తెలిసి విష్ణు ఆడియన్స్ కూడా థ్యాంక్స్ చెప్పకుండా నేను సేవ్ చేయడం అనేది నాకు ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, పృథ్వీ వెళ్ళిపోవడం అనేది నాకు అది నచ్చట్లేదు. నాకంటే పృథ్వీ చాలా ఎలిజిబుల్, తను టాస్కులు చాలా బాగా
మాట్లాడతాడో అన్నిట్లో చాలా సిన్సియర్గా ఉంటాడు. కాబట్టి పృథ్వీ ఈజ్ మచ్ ఎలిజిబుల్, కావాలంటే నేనే వెళ్ళిపోతాను, ఈ ఎలిమినేషన్ని స్వాప్ చేయండి అన్నట్టుగా ఈ రకంగా ఏదో మాట్లాడేది. కాకపోతే శ్రీముఖి వచ్చి నీ గేమ్ నీకు ఇంపార్టెంట్ పిచ్చిదానా, ఇవన్నీ తీసి పక్కన దొబ్బు, బయటికి వెళ్ళినాక నువ్వు ఏం కావాలంటే అది వేసుకో, ఇంట్లో ఉన్నప్పుడు అయితే జర గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయవే బాబు అన్నట్టుగా చెప్పేసింది. కాబట్టి ఇప్పుడు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడం వెనుక యాక్చువల్ పాయింట్ కూడా అదనమాట, శ్రీముఖి ఇచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రమే. అండ్ తర్వాత 3 సూపర్ హిట్లు 3 ఫ్లాపులు అంటే ఇంకెవరిని పెడతారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి సూపర్ హిట్లో పెట్టాడు. నిఖిల్, నబీలు, విష్ణు. అండ్ విష్ణు సూపర్ హిట్ అంట, ఎలా ఆమె జోవియల్గా ఉంటుంది అంట. జోవియల్గా ఉంటే సూపర్ హిట్ ఏంది బాబాయ్? గేమ్ పరంగా ఇప్పుడు ఏదన్నా నామినేషన్ పాయింట్స్ నీ ఫ్రెండ్స్ని చేసుకో, ఓకే. ఏదన్నా నెగిటివ్ ట్యాగులు ఏమైనా ఉంటే వీకెండ్ ఎపిసోడ్లో లాంటివి ఆ నెగిటివ్ ట్యాగులు ఇవ్వవు, ఓకే. వెళ్ళేటప్పుడు ఈ చిన్న చిన్న పాయింట్లు కూడా పృథ్వీ అసలు కన్సిడర్ చేయడం. చిన్న చిన్న పాయింట్లో కూడా విష్ణుని మళ్ళీ ఇప్పుడు తీసి ఆ సూపర్ హిట్లో ఒకరు విష్ణుని పెట్టేశాడు. అట్లీస్ట్ ప్రేరణనన్నా కన్సిడర్ చేయొచ్చు కదా, ప్రేరణ కూడా ఫ్రెండే కదా. నిఖిల్, నబీల్ అని ప్రేరణ పెట్టాల్సింది, విష్ణుని పక్కన పెట్టాల్సింది. కాదు, విష్ణునే పెట్టాలి. జోవియల్గా ఉంది కాబట్టి తను సూపర్ హిట్. జోవియల్గా ఉంటే ఆడియన్స్ వచ్చి మార్కులు వేస్తుంటారా? అండ్ తర్వాత ఫ్లాప్ అంటే రోహిణి, అవినాష్. ఆబ్వియస్లీ ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. రోహిణి, అవినాష్ వీళ్ళిద్దరూ నామినేషన్స్లోకి రాలేదు. రోహిణి నామినేషన్స్లో ఖచ్చితంగా రావాలి, అప్పుడే నువ్వు ఫినాలేకి వెళ్ళడానికి ఒక అర్హత సాధించినట్టు అన్నట్టుగా చెప్పిండు, ఓకే. అవినాష్కి కూడా నామినేషన్ ఒకేసారి వచ్చాడు, ఎలిమినేట్ అయిపోయాడు, షీల్డ్ వచ్చింది కాబట్టి అక్కడ ఉంది అన్నట్టుగా అదే పదాన్ని చాలా మర్యాదగా అయితే చెప్పాడనమాట. ఎంత మర్యాదగా చెప్పినా నువ్వు ఆ టాపిక్ తీసి అలా ఆ మనిషిని అట్లా చెప్తుంటే డెఫినెట్లీ అదే హేళన చేసినట్టే అవుతుంది. నువ్వు చెప్పింది హేళన చేసినట్టే క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి నాగార్జున గారు పక్కన లేకపోతే అదే వర్డ్స్ ఆయన చెప్పే డిక్షన్ అనేది మారిపోతుంది. ఎలా ఉంటుంది, నువ్వు హెల్మెట్ అయిపోయావు, మొన్నే హెల్మెట్ అయ్యావు, నామినేషన్స్కి వచ్చినా కూడా షీల్డ్ వల్ల, నబీల్ ఇచ్చిన షీల్డ్ వల్ల నువ్వు ఉన్నావు అన్నట్టుగా మొన్న ఎలాగైతే హౌస్లో అన్నాడో అదే మాటలు ఇక్కడ నాగార్జున గారు పక్కన ఉన్నారు కాబట్టి అంత డీసెంట్గా అన్నాడు అనమాట అది. అండ్ ఓవరాల్గా అవినాష్ విషయంలో క్లియర్ యాటిట్యూడ్ అనేది కనబడింది. వెళ్ళేటప్పుడు కూడా అది ఇంకా తగ్గకపోతే ఇంకా ఎవరేం చేయలేరు. బేసిక్గా మనిషే అంత, నేను గడ్డం గీసుకోనంటే గీసుకోను, గ్రూప్ గేమ్ ఆడొద్దు అంటున్నారా, నేను అట్లాగే నేను గ్రూప్ గేమ్ ఆడతా. ఫ్రెండ్షిప్లు చూపించకూడదు, గేమ్ని గేమ్లా చూడాలంటారా, నేను ఫ్రెండ్షిప్లే చూపిస్తా, గేమ్ని ఆ విధంగానే ఆడతా. ఇలా ఎవ్వరు ఏం చెప్పినా కూడా తను ఎలా ఉన్నాడో అలాగే ఉంటాను, అలాగే చేస్తాను, అలాగే ఆడతాను, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడు. జనాలు ఓట్లైనా వేసుకోకూరి నాకేంది అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ జనాల ఓటింగ్ని, జనాల అభిష్టాన్ని అది ఫీడ్బ్యాక్ని ప్రాపర్గా తీసుకోలేని కంటెస్టెంట్ బిగ్ బాస్లో ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వడం అనేది డెఫినెట్లీ ఫ్యూచర్లో బిగ్ బాస్ సీజన్లో వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇదొక ఏమంటారు, దిస్ విల్ నాట్ సెట్ ఏ రైట్ బెంచ్ మార్క్. ఏముంది, పృథ్వీలాగా అదే పనిగా లొల్లి పెట్టుకుంటే, గొడవలు పెట్టుకుంటే, బీభత్సమైన యాటిట్యూడ్లు చూపిస్తూ ఉంటే అట్లీస్ట్ కంటెంట్ కోసమన్నా బిగ్ బాస్ వాళ్ళు ఎలాగో ఎక్కువ రోజులు ఉంచుతారు అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తించే అవకాశం అయితే ఉంటుంది. పృథ్వీ విల్ డెఫినెట్లీ సెట్ ఏ రాంగ్ ఎగ్జాంపుల్. కానీ రాంగ్ ఎగ్జాంపుల్ అయినా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే పృథ్వీ లేకపోతే సీజన్ లేదనే మాట అయితే వాస్తవం. ఇన్ని గొడవలు, ఇంత రచ్చ, ఇంత కంటెంట్ ఉండేదే కాదు. రివ్యూస్ చేయడానికి మాకు కూడా ఇంత కంటెంట్ దొరికేది కూడా కాదు. సో ఆ పరంగా పృథ్వీకి మాలాంటి రివ్యూర్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అండ్ ఇప్పుడు మాలాంటి 4 గోడల మధ్య రివ్యూలు చెప్పుకునే మేమే థ్యాంక్స్ చెప్పుకోవాలంటే బిగ్ బాస్ వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసేవాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఇంకెంత థ్యాంక్స్ చెప్పుకోవాలి పృథ్వీకి. అది సో మంచి అందరికీ వర్కౌట్ అయ్యేలా మాత్రం చేయగలిగాడు తను ఇచ్చిన కాంట్రవర్షియల్ కంటెంట్తో. అండ్ తర్వాత చూసుకుంటే ప్రేరణని అటు సూపర్ హిట్లో ఇటు ఫ్లాపులో ఎక్కడ పెట్టకుండా అలాగైతే వదిలేసాడనమాట. ఎందుకంటే ఇప్పుడు సూపర్ హిట్లో 3 మాత్రమే, ఇక్కడ 2 మాత్రమే పెట్టాలనేది ఒకటి ఉంది కాబట్టి. బట్ నాకేంటంటే విష్ణు బదులు ప్రేరణను పెట్టుంటే బాగుండే అని మాత్రమే ఉండేది మైండ్లో. అండ్ తర్వాత చూసుకుంటే బయటికి వెళ్ళాక ఈయన ఓట్లు 4 పంచుతాడంట, నిఖిల్, నబీల్, విష్ణు అండ్ ప్రేరణ. నబీల్కి ఎలా పంచుతాడు, 4 సింబుల్తో అలా ఓట్లు వేస్తూ ఉంటాడనమాట. వేస్తాడంటారా, ఓకే, అట్లీస్ట్ తను వేస్తానని పబ్లిక్గా ఒప్పుకున్న ఇదే తను పబ్లిక్గా ఉంటాడు, పబ్లిక్గా చేస్తాడు, దాగుడు మూతలు ఏవి ఉండవు. పృథ్వీలో నాకు బాగా నచ్చే ఒక అంశం ఏంటంటే
విష్ణు అన్నెసరిగా హోప్స్ పెట్టుకుంటుంది, నా మీద అలా హోప్స్ పెట్టుకోకు, నా ఫోకస్ గేమ్ మాత్రమే, నువ్వు కూడా గేమ్ మీద మాత్రమే ఉండు, నా మీద అన్నెసరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకని ఓపెన్గా చెప్పగలిగాడు. ఇదే ఓపెన్గా నిఖిల్ చెప్పలేకపోయాడు, కానీ పృథ్వీ మాత్రం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అది చెప్పగలగడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఆఫ్ కోర్స్ యష్మి పృథ్వీకి అలా చెప్పమంది కాబట్టి తను చెప్పాడు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తనైతే వెళ్ళి చెప్పగలిగాడా లేదా ఆ విషయంలో డెఫినెట్లీ పృథ్వీని అప్రిషియేట్ చేయాల్సిందే. ఆ పర్టికులర్ విషయంలో, ఆ పర్టికులర్ ఒక్క విషయంలో పృథ్వీ నాకు బాగా నచ్చాడు. అండ్ తర్వాత విన్నర్స్కి ఈసారి డిజైర్ కార్ కూడా, అంటే అలాంగ్ విత్ ప్రైజ్ మనీ డిజైర్ కార్ ప్లస్ గోల్డెన్ టికెట్ అడ్వాంటేజ్ ఏముంటుందని ముందు చెప్తారంటే, గోల్డెన్ టికెట్ అడ్వాంటేజ్ గురించి ఆల్రెడీ ఇప్పుడు ఓట్లు అడిగే కాన్సెప్ట్ బేస్డ్ అయితే కాదు గోల్డెన్ టికెట్, ఎందుకంటే ఓట్స్ అడిగే ఆ అవకాశం మొత్తం హౌస్ మేట్స్ అందరికీ దక్కేసిందంట. సో ఆ అడ్వాంటేజ్ అయితే కాదు. ఏ అడ్వాంటేజ్ అయి ఉంటుందని నేను ఆల్రెడీ ఈరోజే డీటెయిల్ అనాలిసిస్ చేసి ఇక్కడ పెట్టే వీడియోలో ఈ వీడియోలో ఉంటుంది. ఇదే వీడియోలో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, లేకపోతే ఈ ఛానల్లో వెళ్ళి చూడండి. ఇదే వీడియోకి ప్రీవియస్ వీడియో అదే డీటెయిల్డ్ అనాలిసిస్ చేసా, చిన్నగానే ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకసారి చూడండి ఆ వీడియో. అండ్ తర్వాత చూసుకుంటే రేపటి నుంచి షో 10 o'clockకి ఉంటుంది స్టార్ మా. సో స్టార్ మాలో 10కి ఉంటుంటే ఆబ్వియస్లీ హాట్స్టార్లో కూడా అదే టైంకి అప్లోడ్ చేస్తారేమో, లేకపోతే లేదు అదే టైంకి పెడతారు, ఎందుకంటే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కదా. మన టీవీలో ఇంకా షో కూడా స్టార్ట్ కాకముందే ఇక్కడ మేము రివ్యూలు పెట్టేస్తూ ఉంటే టీఆర్పీ భారీగా పడిపోతుంది, కాబట్టి హాట్స్టార్లో కూడా 10కి అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో మ్యాక్సిమం ఏదో పావు గంట అరగంట ముందో అప్లోడ్ చేసే అవకాశం ఉంది, అంతకు మించి అయితే పెద్ద బెనిఫిట్ అయితే ఉండదు. అండ్ తర్వాత చూసుకుంటే ఓవరాల్గా అది పెద్దగా ఎపిసోడ్ ఇంకా చెప్పుకోవడానికి లేదు. రేపటి నామినేషన్స్ గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య అయితే ఫుల్ ఎక్దమ్ ఫైర్ అయితే ఉందన్నమాట. ఏ రేంజ్ ఫైర్ ఉండి ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతాం అంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి మాస్టర్, ప్రమోట్ అవుతాయి, వీడియో యూట్యూబ్ ఆల్గోరిథం అలా ఉంటుంది. దయచేసి ఒక్క లైక్ అమ్మ, ఒక్క సెకండ్ పడుతుంది కదా, ఆ సెకండ్ నా కోసం వెచ్చించలేరా చెప్పండి. బాయ్.